హలో అండి, జగన్నాథ స్వామి మేళా ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదా. అయితే మేము టెంపుల్కి దగ్గరలోని ఉన్నాము. అయితే ఇక్కడ చూడండి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. చూడండి మా అమ్మాయి నాకు వెనక్కి ఉండిపో రావద్దు అని అంటుంది. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా, తను చేపట్టుకోకుండా ఉన్నానని డైలాగులు కొడుతుంది. అయితే చాలా పిల్లలు రెడీ అయిపోయి వెళ్తున్నారు. డ్యాన్స్ ప్రోగ్రాము ఇక్కడ అవుతుంది కదా, మా పాపది ముందే అయిపోయింది. అయితే ప్రోగ్రామ్ డ్యాన్స్ వేసేవాళ్ళు ఇక్కడ వెళ్ళి వేస్తారు. ఇక బైక్ స్టాండ్లో పెట్టేసి ఇంకా వెళ్ళాము. వెళ్తేనేమో అక్కడ చాలా హెయిర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయి, అన్ని లైటింగ్స్తో భలే భలే ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా తీసుకోలేదు లాస్ట్కి. బెలూన్స్ కూడా బాగున్నాయి. అయితే వెళ్ళాము. జనాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. చూడండి రథాలు ఇక్కడ మొత్తం 3 బయట పెట్టేశారు. బయట పెడతారు, బాగా అలంకరించారు. దేవుణ్ణి అయితే ఇంకా పెట్టలేదు ఇందులోని. చూడండి చూసారు కదా 3 రథాలు. అయితే ఈ వెనక నుంచే వెళ్తున్నాము మేము లోపలికి. అయితే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. అయితే మా అమ్మాయిని పద అంటే అసలు మొహం ఇలా పెట్టేసుకొని నాతోటే వస్తానంటుంది. అసలు నడవట్లేదు. నేనైతే దండం పెట్టేసుకొని ఫస్ట్ వెళ్ళిపోయాను లోపలికి. చూడండి ఇది ఎంట్రన్స్. ఆంజనేయ స్వామి అలాగే జగన్నాథ స్వామి ఫస్టే ఉన్నారు. అయితే అలా మెట్లు దిగేసి ఇంకా వెళ్తున్నాము లోపలికి. జనాలు చూసారా, ఇంకా మేళాలో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ చూసారా ప్రోగ్రామ్స్ అటు అవుతున్నాయి, డ్యాన్స్లు వేస్తున్నారు. అయితే అయితే నేను ఉసిరి చెట్టు దగ్గర దీపం పెడదాము అని వెళ్ళినప్పుడు ఒకరోజు చూశాను. అక్కడ పిల్లలు కూడా ఉన్నారు, చదువుకుంటున్నారు. అయితే ఇగో ఇక్కడ పూజ అయిపోతుంది, పంతులు చేసేస్తున్నారు. అయితే నేను ఒక తులసాకు తీసాను, అది ప్రసాదం తిందామని. మా అమ్మాయికి తులసాకు అంటే చాలా ఇష్టం. అయితే తెగ తినేస్తుంది. అయితే తులసాకు తింటే మంచిదే, జలుబు రాదు, పిల్లలకి పెట్టితే మంచిదే. ఇక్కడైతే ఈ స్టాండ్లోనైతే దీపాలు పెట్టాలి, ఇంకా దేవుడి దగ్గర పెట్టకూడదు, ఈ స్టాండ్లోనే పెట్టాలి. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేమో వినాయకుడు, ఇటువైపు వచ్చేమో శివుడు, 2 మందిరాలు ఉంటాయి. పిల్లలందరికీ ఇక్కడ చూడండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది చూడండి. మరి మొత్తం క్లియర్గా పెట్టాలని ఉద్దేశంతో పెడుతున్నాను వీడియో. ఇదైతే వినాయకుడు. ఫస్ట్ వినాయకుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. తర్వాత శివ మందిరం, ఆ తర్వాత జగన్నాథ స్వామి. అంటే మొత్తం ఇందులోనే ఈ టెంపుల్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి ముగ్గురు చిన్న పిల్లలు ఎంత బాగున్నారో. వీళ్ళకి ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. ఇగో మెట్లు ఎక్కేసిన తర్వాత స్టార్టింగ్లో ఈ అమ్మవారి పేరేమో జ్యేష్ఠలక్ష్మి. అయితే ఆవిడ ఫస్ట్ వెళ్ళినప్పుడే చూడాలి, అంటే ఇంటికి వెళ్తున్నప్పుడు చూడకూడదు. ఈ అమ్మవారి పేరేమో మహాలక్ష్మి, తెలుసు కదా మీ అందరికీ. అయితే ఈ బ్యాక్ సైడ్ ఇగో వంటలు ఇక్కడే అవుతాయి, భోజనాలు ఆటి పెడతారు ఆ బ్యాక్ సైడే. అయితే వెళ్ళాము, ఇగో లోపలికి వెళ్ళిపోతున్నాము. జగన్నాథ స్వామిని ఇప్పుడైతే తీశారు. ఇక్కడ ఆ విగ్రహాల కింద చూసారు కదా, అక్కడి నుంచి మళ్ళీ పూజలన్నీ అయిపోయాక ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడేమో ప్రదక్షిణ చేయాలి. ఆ చివరికి చూసారు కదా ఇందాక చిన్నపిల్లల చివరికేనండి, అక్కడ నుంచి చూసాం కదా పైన. అయితే ఇక్కడ ప్రదక్షిణ చేయాలి. మా అమ్మాయి అయితే ఒక గోల్ పెట్టేస్తుంది, మేళకి వెళ్ళిపోదాం టైం అయిపోతుందని. అయితే ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాము. ఇక చూడండి అందరూ వెళ్ళిపోతున్నారు కదా. అయితే ఇద్దరిని చూడండి అసలు ఎవరైనా తొక్కేస్తారో అని భయం వేసింది నాకు. అయితే ఇక్కడ చూస్తున్న షాప్స్ అన్నీ ఎవ్రీడే ప్రతిరోజు ఉంటాయి.
అయితే మేళా అనే కాదు ఎప్పుడూ ఉంటాయి. ఇగో ఇటువైపు ఇప్పుడు వెళ్తున్నాం కదా! ఇవైతే ఓన్లీ మేళా టైంలోనే ఉంటాయి. అయితే మేళా అంటే యాత్ర, అదే రథయాత్ర. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అంటారు. ఇక్కడైతే మేళా అంటాము, జాతర. అయితే అందరూ అసలు తెగ తోసుకొని అసలు ఎంత జనం ఉన్నారో. ఇక్కడ చూసారా జిలేబీలు, ఇంకా వీటి పేర్లు కూడా నాకు తెలీదు. చాలా ఫుడ్ ఐటెమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నీ. అయితే కొంతమంది పిల్లల్ని ఎత్తుకుంటున్నారు తల మీద. అయితే మా వారైతే ఫోన్ చూడు ఎవరో ఒకరు లాక్కొని వెళ్ళిపోగలరు మీదకు పెట్టి తీస్తున్నాను. అయితే అంత జనంలోని ఎలా తీస్తాను నేను? అదిగో ఇక్కడ చూడండి బ్యాగులు ఇగో లోపలికి వస్తాం మేళా లోపలికి. ఇక్కడైతే అన్నీ ఉంటాయి, గేమ్స్ కూడా ఉంటాయి. అయితే ఇగో బ్యాగ్స్ 100 రూపీస్ అంట. అయితే అన్నీ చూసుకొని వెళ్తున్నాము. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా అన్నీ వెరైటీ చోలీలు ఇంకా చాలా ఉంటాయి. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.